బ్రేకింగ్ న్యూస్ వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్లు వెలుగులు చూస్తున్నాయి. సుమంత్ మర్డర్ కోసం తన భార్య ఫ్లోరా మరియానే ప్లాన్ చేసింది. ప్రియుడు శామ్యూల్ తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. సంగారెడ్డిలో కొన్ని రోజుల పాటు డాక్టర్గా సుమంత్ రెడ్డి పనిచేశాడు. అప్పుడు మరియాకు జిమ్ లో శామ్యూల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపడానికి భార్య ప్లాన్ వేసింది. మర్డర్ స్కెచ్ కు శామ్యూల్ ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజు కూడా సహకరించాడు. సుమంత్ ను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ గీశారు. యాక్సిడెంట్ ప్లాన్ విఫలమవడంతో ఐరన్ రాడ్లతో కొట్టి చంపేందుకు ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేశారు. మా ప్రతినిధి వేణు ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి. వేణు, పోలీసుల విచారణలో ఇంకా ఎలాంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి? సుమతి, ప్రస్తుతానికి ఏదైతే సుమంత్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డ విషయం లోపల ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకుని అందులో శామ్యూల్, అదేవిధంగా తనకు సహకరించినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి రాజు, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా సుమంత్ రెడ్డిని హత్య చేయడానికి వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధాన సూత్రధారి, అసలు సుమంత్ రెడ్డిని హత్య చేయడానికి ముందుగా ప్లాన్ వేసినంత కూడా సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా అని చెప్పడంతో కూడా ఇదంతా ఒక సినిమా ట్విస్ట్ల మాదిరిగా కూడా ఈ యొక్క కేసు అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఫ్లోరా మరియాను కూడా ఆసుపత్రి నుంచి ప్రస్తుతం మహిళా పోలీసులు తీసుకొని వచ్చారు. ఇక ఇంటరాగేషన్ అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ వ్యవహారం సుమంత్ రెడ్డి పై అటాక్ జరిగిన తర్వాత ఫ్లోరా మరియా ఏడుస్తూనే పోలీసుల వద్దకు వెళ్ళింది. తనకేం తెలియనట్టుగా నటించింది. కానీ చివరకు ఫ్లోరా మరియా స్కెచ్ చేసే ఆ సుమంత్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ చేసిందని తెలిసిన తర్వాత కూడా పోలీసులే షాక్ అయిన పరిస్థితి. అయితే దాదాపుగా 4 రోజుల పాటుగా కూడా ఈ దర్యాప్తు ప్రత్యేక బృందాలు చేస్తున్నాయి. సో దీని లోపల మర్డర్ అటెంప్ట్ చేసిన తర్వాత పూర్తిగా ఆధారాలు లభించకుండా, ఎటువంటి సాక్ష్యాలు మిగల్చకుండా ఉంచేందుకు శామ్యూల్ అనేటువంటి వ్యక్తి ఫ్లోరా మరియాతో అక్రమ సంబంధం కలిగినటువంటి శామ్యూల్ తనకు ఫ్రెండ్ అయినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి గత కొద్ది రోజుల నుంచి కూడా సుమంత్ రెడ్డి కాజీపేట నుంచి వయా కడుపుకొండ బ్రిడ్జి, బట్టిపల్లి క్రాస్, అమ్మవారిపేట క్రాస్ నుంచి తన వరంగల్లో అంటర్ రోడ్లో ఉన్నటువంటి ఇంటికి వస్తుంది. సో ఇదే టైంను అనువుగా చూసుకొని రెక్కి నిర్వహించి నిర్మానుష్య ప్రాంతాన్ని, సీసీ ఫుటేజ్ కెమెరా లేనటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. మొదటగా తన రోడ్పై వెళ్తున్నప్పుడు తనకు కారుకి ఐరన్ రాడ్లను అడ్డుగా వేసి బండి స్కిడ్ అయ్యే విధంగా చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇప్పుడు చెప్తున్నట్టుగా ప్లాన్ ఏ ఒకవేళ విఫలమైతే ప్లాన్ బి కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి అంతా కూడా మర్యాదేనా, ఫ్లోరా మర్యాదేనా? అంటే ప్రధానంగా మరియాకు శామ్యూల్కి మధ్య ఉన్న అక్రమ సంబంధం కారణంగా సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలి. అదేవిధంగా సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించిన క్రమం లోపల ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఉండాలి. అట్లా అయితేనే సుమంత్ రెడ్డికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. తాను వారసత్వంగా కూడా కోటీశ్వరుడు. సో ఆ ఆస్తి అంతా కూడా మరియాకు రావాలి. దాని తర్వాత శామ్యూల్ తను కలిసి ఆనందంగా గడపాలంటే తనకు సంబంధించి సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకునే క్రమం లోపల ఎవరికి అనుమానం రాకుండా ఉండాలనేది ప్రధానమైన స్కెచ్. సో దీన్ని ఫ్లోరా మరియా మరియు శామ్యూల్ ఇద్దరు చర్చించుకున్న తర్వాత మర్డర్కు సంబంధించినటువంటి ప్లాన్ వేయడంలో నిష్ణాతులనే వ్యక్తులు కావాలి. కాబట్టి తర్వాత పోలీసుల కీలకం. మర్డర్ జరిగినా, ప్రమాదం జరిగినా కూడా పోలీసుల ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి పోలీసులో ఉన్నటువంటి ఎవరైనా తన స్నేహితులు సాయం చేస్తేనే ఏ విధంగా ఎస్కేప్ కావచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి తన రాజు ఏఆర్ కానిస్టేబుల్ను తను పిలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించి సుపారీ, ఏఆర్ కానిస్టేబుల్ సుపారీ ఇచ్చి మరి ముగ్గురు కలిసి ఈ ప్లాన్ దాదాపు 2 రకాలుగా, అంటే ఒకటి ప్రమాదం జరిగినట్లుగా, ఒకటి అదేవిధంగా ఒకవేళ అది సాధ్యం కాకపోతే మర్డర్ చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలని 2 రకాలుగా ప్లాన్ వేశారు. సో దీనికి ఆ రోజు మరియా సమక్షంలో ఇదంతా కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 20వ తేదీన రాత్రి 9:30 ప్రాంతం లోపల తాను కాజీపేట క్లినిక్ నుంచి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఒంటరిగా వస్తానే విషయం తెలియడం, అదే రోజున తనకు డిగ్రీ కాలేజ్ లోపల నైట్ డ్యూటీ ఉండడం, మధ్యాహ్నం 4 గంటలకి ఆయన మరియాను, తన భార్యను కాలేజ్ వద్ద దింపి తిరిగి క్లినిక్ వెళ్తున్నానని చెప్పిన తర్వాతనే మరియా నుంచే ఆ యొక్క దుండగులు ఎవరైతే శామ్యూల్ రాజు ఉన్నారో వాళ్ళకి సమాచారం. అయితే వేణు, ఇప్పుడు తను కూడా ప్రొఫెషన్, అంటే మరియా ఫ్లోరా కూడా ప్రొఫెషన్ వైజ్ ఒక లెక్చరర్, అండ్ అలాగే వీళ్ళ సంబంధానికి సంబంధించి తెలిసి మందలించాడు అని చెప్పి ఒక వార్త వస్తోంది. అది ఎంతవరకు నిజం? అండ్ వీళ్ళ రిలేషన్ ఎలా ఉండేది, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్? మొదటగా వీళ్ళ పూర్వీకులంతా కూడా, వీళ్ళ తండ్రి మొత్తం ములుగు జిల్లాకు సంబంధించిన వాడు. సుధాకర్ రెడ్డి తాను ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తుంటాడు. 4వ తరగతి వరకు కూడా తను హన్మకొండలోనే విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత మేనమామ సంగారెడ్డిలో తన మేనమామ ఉంటాడు. మేనమామ సుమంత్ రెడ్డిని తీసుకెళ్లి
పూర్తిగా తన చదువులన్నీ కూడా తానే చూసుకున్నాడు. సంగారెడ్డిలోని తన హైయర్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసుకొని కాలేజ్ విద్య కూడా అక్కడే పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ కోసం ఫారిన్ వెళ్ళాడు. సో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వచ్చి సంగారెడ్డిలోనే తాను ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆ క్రమంలోనే మరియా తనకు పరిచయం అయింది. 8 ఏళ్ల క్రితం ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. ఆ విషయాన్ని తన మేనమామకు చెప్పడంతో కూడా తాను కూడా అడ్డు చెప్పలేదు. సో దీంతో ఇద్దరి మధ్య ప్రేమ మరియు అదేవిధంగా పెద్దల అంకరంతో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి కూడా తాను సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తుండగా మరియా ఒక జిమ్ కు వెళ్తూ ఉండేది. సో ఆ జిమ్ లో వెళ్ళినప్పుడే ఈ సామ్యులు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఎందుకంటే ఆ సుమంత్ రెడ్డి ఎంతో సౌమ్యుడు, ఎవరితో గొడవ పెట్టుకునే వ్యక్తి కాదు. ఆ తర్వాత ఈ విషయం సామ్యుల్ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆమెను మందలించాడు. తనపై డైవోర్స్ లాంటి విషయమో లేకపోతే తనను వేధించడమో ఇట్లాంటి చేయకుండా కూడా మారాలంటూ కూడా తనకు సున్నితంగా సూచించాడు. కానీ తనను ఈ విషయంలో పూర్తి స్థాయి లోపల గట్టిగా తనకు జవాబు ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఆ తర్వాత తను మారాలంటే అక్కడి నుంచి వెళ్తేనే మారుతుందనేటువంటి భావంతో తిరిగి తాను చిన్నప్పుడు చదువుకున్నటువంటి హన్మకొండకు వలస వచ్చడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజిఎంలో పనిచేశాడు. తాను ఎంజిఎంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆ రాజవారికి ట్రస్ట్కు సంబంధించి హెడ్ గా పనిచేశాడు. అప్పుడు ఆ ఫేక్ డాక్యుమెంట్లకు సంబంధించి అప్రూవల్స్ ఇవ్వమంటే కూడా అది కూడా నా వల్ల కాదంటూ రిజైన్ చేసి తిరిగి సొంతంగా అంటే అంతటి సున్నిత మనస్కుడు సుమంత్ రెడ్డి. సో ఇద్దరి మధ్య దాంపత్య జీవితం కూడా ఎటువంటి గొడవలు లేవంటూ కూడా ఆ రోజు అటాక్ జరిగిన తర్వాత తనకు సంబంధించిన ఇంటి ఓనర్ కూడా చెప్పారు. తన స్నేహితులు కూడా చాలా మంచి వ్యక్తి సుమంత్ రెడ్డి అని చెప్తున్నారు. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? ఇటు సుమంత్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే అటు ఫ్లోరా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? అసలు ఇవన్నీ వ్యవహారాలు అసలు వాళ్ళకి తెలుసా, లేకపోతే విని షాక్ అయ్యారు? ఇప్పుడే అంటే దాదాపు నిన్న సాయంత్రం వరకే ఈ బ్రేక్ త్రూ అనేది పోలీసులకు దొరికింది. ఇందులో ప్రధాన సూత్రధారి భార్య అనే విషయం నిన్న తెలియడము, వెంటనే ఆసుపత్రి వద్ద చికిత్స పొందిన సుమంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి భార్య ఫ్లోరా మరియాను కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది. అయితే నిజంగా ఈ విషయం విన్న తర్వాత కూడా పూర్తిగా బంధువులు, తనకు తెలిసిన స్నేహితులంతా కూడా షాక్ గురయ్యారు. అసలు వాస్తవానికి తనకు ప్రమాదం జరిగిన తర్వాత కూడా తనతోనే ఉండి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి భార్య ఇట్లాంటి ఘటనకు తీసిందా, ఇంత ప్లాన్ వేసిన విషయాన్ని కూడా ఇప్పటికి కూడా బంధువులు స్నేహితులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అయితే దీని లోపల నిజంగా ఆ ఫ్లోరా మరియా సొంతంగా తాను అక్రమ సంబంధం కోసమే తన భర్తను అడ్డు తొలగించుకోవాలని చూసిందా, వేరే ఇతర బంధువులకు సంబంధించి ఏదైనా ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసు విచారణ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా తన సుమంత్ రెడ్డికి వారసత్వంగా చాలా వందల కోట్లకు సంబంధించిన ఆస్తులు సంక్రమించేస్తూ, అంటే ఇందులో ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా ఇద్దరి మధ్య ఏమైనా శత్రుత్వాలు ఉన్నాయా దానిపైన కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి భార్య అక్రమ సంబంధం యొక్క ప్రధాన కారణం అనేది కూడా తెలియాల్సింది. సో ఇప్పటికైతే ఈ విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా అందుబాటులోకి రావట్లేదు, ఎవరు కూడా ఫోన్లు కూడా కనీసం లిఫ్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు తాను ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉన్న వ్యక్తులు ఈ విధంగా భార్య భర్తను చంపాలని చూస్తుందా, అంత మంచి వ్యక్తి అనేటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా ఎవరు కూడా పూర్తిగా నిశ్చేస్తైన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి మరికొద్ది సేపట్లోనే మహిళా పోలీసుల ఇంటరాగేషన్ లోపల అసలు ఫ్లోరా మరియా తన కోసమే, తన ప్రియుని కోసం ఈ హత్యకు ప్లాన్ చేసిందా, లేకపోతే మరెవర వ్యక్తుల ప్రమేయం ఉందనేది కూడా తెలిసే అవకాశం అవుతుంది. ఏదేమైనా కూడా సుమంత్ రెడ్డి అటాక్ జరిగిన తర్వాత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా కూడా చివరకు పోలీసులు సవాల్గా తీసుకొని దీన్ని అయితే ఛేదించిన పరిస్థితి. ఇక దాదాపు ఈ రోజు ఇంటరాగేషన్ పూర్తి చేస్తే రేపు మీడియా ముందుకు అసలు మర్డర్ ప్లాన్ చేసినవారు ఏం జరిగింది అనే విషయాలన్నీ బయటపెట్టి నిందితులు కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వేణు. మొత్తానికి వరంగల్లో హత్య సంచలనంగా మారింది. భార్యే భర్త మరణానికి స్కెచ్ వేసినట్టుగా పోలీసులకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు, మొత్తం కూపీలాగారు. 2 రోజుల నుంచి కూడా పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, 2 రకాలుగా భర్తను హతమార్చడానికి, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తలచి సొంత భర్తని ఫ్లోరా మరియా చంపేసింది. డాక్టర్ సుమంత్ రెడ్డి ఫ్లోరా మరియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మధ్యలో శామ్యూల్తో ఏర్పడింది పరిచయము ఫ్లోరా మరియాకు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవడానికి పక్కా స్కెచ్తో వాళ్ళు ఈ హత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది.